ఓం గం గణేశాయ నమః. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, క్షేమంగా ఉండాలని వేడుకుంటున్నానండి. మరి చక్కటి వీడియోతో నేను ముందుకు వచ్చేసానండి. రేపే సంకటహర చతుర్థి వ్రతం వచ్చేసింది కదా, అది ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలో వివరంగా చెప్పుకుందామండి. ముందుగా నా వీడియోకే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. ఆస్తులు అంతస్తులు అడగట్లేను, ఒక చిన్న లైక్ అడుగుతున్నాను. ఫుల్గా వీడియోనైతే వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే, ఓకేనా. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించే వలన జీవితంలో శని దోషాలు, కుజ దోషాలు అన్నీ తొలగిపోతాయండి. ఏవైతే సంకటాలు ఉన్నాయో, కాని పనులు ఉన్నాయో అన్నీ వెళ్ళిపోతాయి. స్వామికి ఈ చవితి తిథి అంటే చాలా ఇష్టం అంట. ఈరోజు మనం పూజ చేసుకుంటూ ఎన్నో కోరికలు కూడా ఎలా తీరుతాయంటే, ఇలా ముడుపు కట్టుకోవాలంటే ఏదైనా పెద్ద కోరిక ఉన్నా కానీ 1 మీటర్ క్లాత్ తీసుకోవాలి. పసుపు రంగు అయినా సరే, ఎరుపు రంగు అయినా సరే, 3 పిడికల బియ్యము, ఒక్కలు పసుపు కొమ్ములు వేసుకొని 11 అయినా 21 అయినా మనం పెట్టుకొని స్వామి ముందు పెట్టి మన కోరిక చెప్పుకుంటూ మనసులో స్వామిని మనసారా తలుచుకుంటూ ముడివైతే వెయ్యాలండి. కోరిక తీర్చేదాకా ముడి విప్పద్దండి. స్వామికి ఉండాలన్న నైవేద్యం బెల్లం పరమాన్నమండా వండి పెట్టాలి కోరిక తీరిపోయినాక. ఇది మాత్రం ఎప్పుడు అయినా సరే మనం కోరిక తీర్చేటప్పుడు మనం చేసుకోవచ్చండి. ఇలా స్వామి దగ్గర పెట్టి ఆ ముడుపుకు కూడా పూజ చేసుకోవాలండి. ముడుపుకి పువ్వులు, అక్షంతలు సమర్పించుకోవాలి. ఫస్ట్గా ముందుగానైతే దీపారాధన చేసుకుంటున్నాను. దీపారాధన చేసుకొని ఆ రోజు తిథి నక్షత్రం చెప్పుకోవాలి. స్వామికి షోడోపచార పూజ చేసుకోవాలి. మొదటిసారి పూజ చేసుకున్న వాళ్ళైతే మనం ఎన్నిసార్లు చేసుకోవాలి అనుకుంటున్నామో మనం నిర్ణయించుకోవాలండి. నిర్ణయించుకొని పూజ మొదలు పెట్టుకోవచ్చు. 5 నెలలైనా సరే, 11 నెలలైనా సరే, 21 నెలలైనా సరే మనం చేసుకోవచ్చండి. మొదటగా స్వామిని ఆహ్వానించుకోవాలి. ఆ రోజు తిథి నక్షత్రం చూసుకోవాలంటున్నాను కదా, పసుపు గణపతిని చేసుకొని పూజ చేసుకోవాలండి. ఏదైనా సరే సంకల్పం చెప్పుకోవాలి, గోత్రనామాలు చెప్పుకొని పూజ చేసుకోవాలి. 108 నామాలతో స్వామికి అర్చన చేసుకోవాలండి. అలాగే గరిక కూడా చూసుకోవాలండి కంపల్సరీ. మనం పూజ చేసే రోజు మాత్రం మధ్యాహ్న సమయంలో నిద్రించరాదు. భోజనం కూడా రాత్రి సమయంలోనే వదలాలండి. ఉపవాసం వదిలేటప్పుడైతే ఎలాగైనా సరే చంద్రుని దర్శనం చేసుకొని చంద్రునికి అర్ఘ్యం ఇచ్చి మనము స్వామికి నైవేద్యం ఎక్కించుకొని, ఆ నైవేద్యం కూడా చంద్రుని దర్శనం చేసుకుంటాం కదా, 2-3 నిమిషాలు చంద్రుని దగ్గర పెట్టాలండి. ఆ కిరణాలు పడతాయి. మన పిల్లలు కూడా చదువులో చాలా అభివృద్ధి చెందుతారండి. స్వామి కథ చెప్పుకోవాలండి పూజలో మాత్రం. ఎలాగైనా సరే వీలు చూసుకొని ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. రేపైతే అన్ని కోరికలన్నీ నెరవేరుతాయి. ఎన్ని కష్టాలున్నా కానీ కథ మాత్రం చదువుకుంటూ నిశ్శబ్దంగా ఉండాలి. ఆ రోజు మనశ్శాంతి ఉండాలి. ఎవరిని తిట్టకూడదు. మనము ఎంత మనశ్శాంతితో పూజ చేస్తామో మనకు తెలిసిపోతుందండి. మన మనస్సు చెప్పేస్తుంది. కానీ పూజలో మాత్రం గరిక మాత్రం చూసుకోండి. గరిక దొరకలేకపోతే అక్షంతలు చేసుకోవాలి. పువ్వులు అయినా సరే ఏర్పాటు చేసుకొని మనం చేసుకోవచ్చండి. పూజ మాత్రము స్వామి కథ చెప్పుకోవాలి. ఆ రోజు ఏ ఉద్దేశంతోనైనా ఎవరైనా గణపతిని కనుక ఒక్కసారి స్మరిస్తే చాలు, అతనికి విశేషమైన పుణ్య లభిస్తుంది. కఠినాత్ముడైన కూడా ఆ విధంగా అనంతమైన పుణ్యము లభించింది. తరువాత మళ్ళీ కొత్త కాలానికి అదే కృష్ణ చవితి రోజున చంద్రోదయం సమయంలో అతనికి మరణం సంభవించింది. 108 నామాలు మనకి చదవడానికి రాకపోతే ఓం గం గణేశాయ నమః అనుకుంటూ 108 సార్లు అర్చన చేసుకోవాలి. టెంకాయ సమర్పించుకోవాలి స్వామికి. ధూపదీపాలు నైవేద్యము సమర్పించి బెల్లం పరమాన్నం సమర్పించి హారతి చెప్పుకోవాలండి. గణేశునికి హారతి పాట అండి ఇదైతే చాలా బాగుంటుంది. శ్రీ గణేశాయ జయ గణేశాయ జయ గణేశాయ దేవ, తొలి పూజలు హారతులు అందుకో గణేశ, ఏకదంతాయ దయావంత మంగళ గణేశ, ఎలుక వాహనం విహార మంగళ గణేశ, మూలాధార కమల నిలయ మంగళ గణేశ, జ్ఞానములన్నీ ఇవ్వయ్య మంగళ గణేశ. మనము అక్షంతలు వేసి స్వామివారికి మన కోరిక చెప్పుకోవాలండి. పిల్లలతో కూడా గం గణేశాయ నమః అని చదివియాలి. ఇది రక్ష కడుతున్నానండి నేను స్వామి దగ్గర పెట్టుకున్నది. ఓం గం గణేశాయ నమః,
ఓం గం గణేశాయ నమః విఘ్నరాజాయ నమః ఓం గం గణేశాయ 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 నమః. చంద్ర దర్శనం చూసుకుంటూ స్వామికి చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలండి. ఒక ప్లేట్లో అక్షంతలు వేసి నీళ్లు వదిలేయాలి. అలా అర్ఘ్యం ఇచ్చుకొని మన మనసులో కోరిక చెప్పుకుంటే కూడా అన్ని సమస్యలన్నీ దూరం అవుతాయండి. వీలుంటే గుడికి కూడా వెళ్ళి రండి, చాలా మంచిది. స్వామి దర్శనం చేసుకొని ఇలా నేనైతే ప్రతిసారి చేసుకుంటానండి. నా వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి లైక్ అయితే ఇవ్వండి. ఇప్పటిదాకా వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో చూస్తుండండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్టే నన్ను ముందుకు ఇలా వీడియోలన్నీ పెడుతుంటానండి. మీరైతే కామెంట్స్లో చెప్పండి, ఏవన్నా ఉంటే కామెంట్స్లో మాట్లాడుకుందామండి. డోంట్ వరీ, నేను రిప్లై కూడా ఇస్తానండి. థ్యాంక్ యూ అండి, వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. నా వీడియో సపోర్ట్ చేయండి, ఆదరించండి. మీ ప్రేమ ఆదరణ కావాలి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. ఉంటానండి, మీ సుష్మిత. బాయ్ అండి. అందరూ క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి.